ఇటీవల 'సాయిరా' మూవీ రిలేటెడ్ క్లిప్స్ కానీ, ఇలాంటి రియాక్షన్స్ గాని చూస్తుంటే ఏమైందిరా అని గట్టిగా అరవాలనిపించింది. ఏమైనా గాలి సోకిందా? ఏదైనా కొత్త వైరస్ వచ్చిందా? అనేటట్టుగా ఈ ప్రవర్తన ఉండింది. ఒకప్పుడు చిరంజీవి 'ఘరానా మొగుడు' సినిమా చూసి ఆయన వేసుకున్న ఆ బనియాన్లు కొనుక్కొని వాళ్ళ ఫ్యాండమ్ చూపించేవాళ్ళు. అంతకుముందు 'మాతృదేవో భవ' మూవీ చూసి టికెట్‌తో పాటు కర్చీఫ్ కూడా ఇస్తున్నారంటే దాని యొక్క ప్రభావం ఎలా ఉంది ప్రజలపైన అనేది అర్థమయ్యేది. ఇంకా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం రూ. 5 టికెట్‌ని 500కి, రూ. 1000 కొని సంచలనాలు సృష్టించిన విషయాలు కూడా జరిగాయి. ఎందుకంటే అప్పట్లో ఫ్యానిజం అనేది అలా ఉండేది. అది హీరో కోసం అవ్వచ్చు, హీరోయిన్ కోసం అవ్వచ్చు, డైరెక్టర్ కోసం అవ్వచ్చు, ఏదైనా సరే ఒక నిజమైన నిజాయితీ గల ఫ్యాండమ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చూస్తున్న ఫ్యాండమ్ ఒక కొత్త వెరైటీ అని చెప్పుకోవచ్చు. డబ్బులిస్తే బట్టలిప్పేస్తాం, డబ్బులిస్తే ఏడుస్తాం, అరుస్తాం, అమ్మ, నాన్న బూతులు అన్నీ తిడతాం. డబ్బులు రాలేదనుకోండి, అంటే డబ్బులు ఇచ్చేంత పాపులర్ కాదనుకోండి మీరు, అప్పుడు ఏం చేస్తారు? లైక్ల కోసం, ఫాలోవర్స్ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఫాలోవర్స్ సంఖ్య పెరిగితే రేపు పొద్దున్న డబ్బులు కూడా వస్తాయి ఇలాంటి వెర్రి వెకిల్ చేష్టలకి. అయితే అందరిలాగా ఇక్కడ ఏదో వైపరీత్యం వచ్చేసినట్టుగా మాట్లాడుకోవడం సబబు కాదు. ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళలో మీ సొంత ఫ్రెండ్స్ కానీ, మీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఉండకపోవచ్చు. దానికే చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇలాంటి స్టంట్లన్నీ ఎవరితో చేపిస్తారు? ఏదో ఒక బలహీనత ఉన్న వాళ్ళని, ఆ బలహీనత అడ్డు పెట్టుకొని వాళ్ళతో ఇలాంటి స్టంట్స్ అన్నీ చేపిస్తుంటారు. ఇది మార్కెటింగ్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది బీదరికం కావచ్చు, డబ్బు అవసరం కావచ్చు, పాపులర్ అవ్వాలనే ఒక ఆశ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటి వాళ్ళ బలహీనతల్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎవరు అనేది మనకి స్పష్టంగా తెలీదు. ఈ దృక్పథాన్ని మీతో పంచుకోవడానికి ముందు నేను ఒకసారి అసలు ఈ సినిమాలో అంత మ్యాటర్ ఉందా, నేనే మిస్ అవుతున్నానా అని అర్థం చేసుకోవడానికి సినిమా చూడడం జరిగింది. అసలు ఇష్టం లేకపోయినా కూడా నేను ఇలాంటి సినిమాలు చూడను మామూలుగా, కానీ చూడడం జరిగింది. ఎందుకంటే చూడకుండా మనం మన వ్యాఖ్య చేయలేం కాబట్టి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యాక్టింగ్ బాగుంది. ఇద్దరు కొత్త వాళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించలేదు. సినిమా చూసినంతసేపు చాలా బాగా యాక్ట్ చేశారు. దాదాపు మొత్తం సినిమా కేవలం ఈ ఇద్దరు భుజాలపైనే నడుస్తుందన్నమాట. కాబట్టి అలాంటి ఒక సినిమాని వాళ్ళు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయగలిగారంటే అది మెచ్చుకోదగ్గ విషయమే. మ్యూజిక్ కూడా బాగుంది. ఆష్కి 2 అంత లెవెల్లో లేకున్నా బాగుంది. దీంతో పాటు మొదటి సినిమాతోనే 100 crores క్లబ్ దాటేశారంటే అది చాలా మంచి విషయం వాళ్ళ కెరియర్స్కి ఫ్యూచర్లో. మనం ఈ వీడియో రికార్డ్ చేసిన సమయానికి ఆల్రెడీ 160 crores దాటింది మూవీ. ఇంకా ఈ సినిమాలో నెగటివ్స్కి వచ్చేసి సోషల్ మీడియా అంటే ఏమైతే మనం ముఖ్యంగా మన యువత ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్నే వాళ్ళు చూపించారు. అదేంటి ఇన్స్టెంట్ సక్సెస్. హీరో ఒక వీడియో రికార్డ్ చేసి అది సూపర్ హిట్ అయిపోయి అతను పెద్ద స్టార్ అయిపోవడం, ఇలాంటి ఒక వెయ్యిలో ఒకరికి జరిగే సిచ్యువేషన్ ఏదో నార్మల్ ర్యాండమ్ ఫ్యాక్ట్గా చూపించినట్టు చూపించేశారనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి సీన్ కూడా ఒక మూమెంట్ లాగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా క్లోజప్స్ ఉన్నాయి, చాలా స్లో మోషన్స్, మరీ ఎక్కువ డైలాగ్. అలాగని నేను నా నిజ జీవితంలో మాట్లాడితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా నెత్తి మీద ఒక ముట్టకాయ కొడతారు. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకు వెళ్తున్న సమయంలో నాకు ఆష్కి 2నే మళ్ళీ చూస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషన్ కానీ, హీరోయిన్ మంచితనం కానీ ఇవన్నీ కూడా ఆష్కి 2 చూసినట్టుగానే అనిపిస్తుంది నాకు. మీలో ఒకవేళ గులాబీ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో మీరు చూస్తారు ఆ సినిమా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. వాళ్ళ జీవితంలోకి ఒక సంఘటన ఎదురైతే వాళ్ళు ఒక మామూలు వ్యక్తి ఆ సంఘటన ఎలా ఎదుర్కొంటాడు అనే ఒక ఇమీడియట్ కాంట్రాస్ట్ చూపిస్తారు ఆ సినిమాలో. కాబట్టి ఆ సినిమా అంత కనెక్ట్ అయ్యారు ప్రజలు. ఇక్కడ అలాంటి కనెక్షన్ ఏం లేదు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారా, ఫెయిల్యూర్ అవుతున్నారా మనం అసలు పట్టించుకునే అంత కనెక్టివిటీ అనేది ఏం లేదు ఈ సినిమాలో. మీలో కొంతమందికి బాగా నచ్చుంటుంది ఈ సినిమా. అందరికి నచ్చాలి, అందరికి నచ్చకూడదు అనే అవసరం లేదు. ఎందుకంటే అదే సినిమా, అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఆ నలుగురు సినిమా నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా చెప్పడం ఏంటంటే డీసెంట్ మూవీ, ఒక వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. నథింగ్ గ్రౌండ్ బ్రేకింగ్ ఏం లేదు ఇక్కడ. ఈ పుల్కా సోషల్ మీడియా బిహేవియర్ వల్ల కల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రమాదం ఎందుకంటున్నానంటే ఇలాంటి బిహేవియర్ వల్ల మామూలు సినిమా కూడా ఎలివేషన్ ఇస్తే రేపొద్దున మీడియాక్రిటీ కూడా మనం ఎక్కువ ఎలివేషన్ ఇచ్చే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఇంత హైప్ కానీ, ఇంత రియాక్షన్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే దీని వెనక ఈ డైరెక్టర్ యొక్క చతురత ఉందని నాకు అనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం. ఈయన ఆష్కి 2 కూడా తీసినప్పుడు ఇలానే చేశారు. ఏంటి, హీరో హీరోయిన్స్ ఫేసెస్ చూపించకుండా పోస్టర్స్లో ఆ జాకెట్ వెనుకున్నట్టుగా చూపించడం, అంటే లాస్ట్ వరకు కూడా హైప్ అనేటిది, సస్పెన్స్ అనేది క్రియేట్ చేసి ఆ సినిమా కూడా మంచి పిఆర్ని క్రియేట్ చేశారు. మీలో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా గురించి ఎవరైనా గుర్తుంటే ఈవీవి సత్యనారాయణ తీసిన సినిమా, అందులో కూడా ఇలాంటి ఒక ట్రిక్ని వాళ్ళు అప్పట్లోనే చేశారు. అదేంటంటే ప్రతి పోస్టర్లో కూడా వాళ్ళ ఫేసెస్ చూపించారు, కానీ ఈ అబ్బాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు అనే పోస్టర్సే మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా
అలాంటి పోస్టర్స్ వేసి మూవీ రిలీజ్ అయ్యే ముందులో ఇతను పవన్ కళ్యాణ్, ఈ అమ్మాయి ఈమె, ఈ సినిమా పేరు ఇక్కడ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇలాంటి రివిలేషన్స్ అన్ని కూడా మెల్లిమెల్లిగా తీసుకురావడం జరిగింది. అప్పట్లో ఈ గిమ్మిక్ బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మూవీ సూపర్ హిట్ అవ్వలేదు, కానీ మొదటి సినిమాకి రావాల్సినంత హైప్, అలాగే ఆ హీరో హీరోయిన్ కి రావాల్సిన గుర్తింపు ఆ సినిమాలో తీసుకొచ్చారు. ఎందుకు? ఈ క్లెవర్ మార్కెటింగ్ వల్ల. అలాంటి ఒక గిమ్మికే ఇక్కడ సాయిరామ్ మూవీలో మనం చూస్తున్నాం. ఇది మూవీ టీం చేస్తుందా, మార్కెటింగ్ చేస్తుందా, ఇంకెవరైనా చేస్తున్నారా అనేది తెలీదు. కాకపోతే ఒక్క విషయం, వీళ్ళు ఎంచుకున్న పద్ధతి మాత్రం చాలా సిగ్గుచేటని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన యువతని ఇలా హేళన చేసే విధంగా వారి వీకెస్ట్ మూమెంట్స్ లో వాళ్ళని వైరల్ చేస్తూ అందులోంచి వస్తున్న అటెన్షన్ ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మనకి అర్థమవుతున్నా కూడా రుజువు చేయలేము అనుకోండి. సరే, ఇలాంటి వెకిలి పనుల వల్ల లేదంటే ఇలాంటి ఓవర్ యాక్షన్ వల్ల వీళ్ళు హైప్ క్రియేట్ చేస్తున్నారు, కరెక్టే. దీనివల్ల హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరికీ కావాల్సింది వాళ్ళకి వచ్చేస్తుంది, కరెక్టే. కానీ రేపు పొద్దున ఈ అన్పాపులర్ విషయాల గురించి పాపులర్ అయిన వాళ్ళ జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఫ్యాన్స్ కోసమో, డబ్బుల కోసమో, దేనికోసమో, దేనికైతే ఏంటి వాళ్ళు చేసుకున్నారు కదా, మీకెందుకు అని మీరు అనవచ్చు, సబబే. కానీ మన కంట్రీలో, మన దేశంలో అన్నిటికన్నా పాపులర్ ఏంటో తెలుసా? కాపీ క్యాట్ బతుకులు. దీని గురించి మనం ఒక వీడియో కూడా ఇటీవల చేయడం జరిగింది, చూడండి అది. ఎందుకంటే ఈ ట్రెండ్ అనేది క్రియేట్ అయింది అనుకోండి, దీన్ని కాపీ క్యాట్ చేస్తూ ఫ్యూచర్లో మిగతా యువత కూడా అటు సైడే వెళ్ళే అవకాశం ఉంది. ఆ కాపీ క్యాట్ మనస్తత్వమే నాకు కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రెండ్ ఇక్కడితో ఆగిపోతే సరిపోతుంది, కానీ మనకు తెలుసు హిస్టరీని బేస్ చేసుకొని చూసుకుంటే ఇలాంటి ట్రెండ్స్ ఒక్కదాంతో ఆగవు. అందుకే మనం ఈ వీడియో చేస్తున్నాం, అందుకే ఈ కామెంటరీ చేస్తున్నాం. సోషల్ మీడియా అంటే కొంచెం వెర్రితనం, కొంచెం గూఫీనెస్ అనేది ఉండాలి, కానీ ఇంత అతి ఉండకూడదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా జీవితంలో అన్నిటికీ కూడా అమలవుతున్న ఒక్కటే ఒక విషయం ఏంటి? మోడరేషన్ ఇన్ ఎవ్రీథింగ్. మంచి, చెడు, చేదు, తీపి, వెర్రితనం, పిచ్చితనం, ఇవన్నిటికీ కూడా ఒక మోడరేషన్ అనేది కావాలి. కానీ ఈ సాయిరామ్ మూవీలో కొంతమంది చేసిన అతిని చూస్తే ఔరా ఇదేం కాలంరా బాబు అనిపిస్తుంది.